నీట్ పేపర్ లీక్ విషయంలో చేస్తున్న ఆందోళన అర్ధరహితమని బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నీట్ పేపర్ లీక్ అయిన విషయం నిజమైనప్పటికీ అనంతరం రీ ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు కూడా విడుదలైన ఆందోళన చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఫలితాలు వెలువడిన తర్వాత విద్యార్థులంతా సంతోషంగా ఉన్నారని, అక్కడ ఆందోళన చేస్తున్న వారు విద్యార్థులు కాదని విద్రోహ శక్తులని ఆయన మండిపడ్డారు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, ఆ మార్పులు సాధ్యం కావాలంటే ధర్మేంద్ర ప్రధానమంత్రిగా కొనసాగాల్సిన అవసరం ఉందని అంటున్న ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. లీడ్ పేపర్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ రాహుల్ గాంధీతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దాన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆందోళన చేస్తుంది. సార్ చెప్పండి, ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని నీటి విషయంలో, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా మోడీ, అమిత్ షా కూడా రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. దీని ఎలా? ఇప్పుడు నీట్ ఎగ్జామ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడమే అవుట్డేటెడ్ డిమాండ్. అది ఎప్పుడూ అయిపోయిన సమస్య. అంటే చర్చ అయిపోయింది, దాని గురించి చర్చ చేసేయలేదు. నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినట్టు లీక్ అయింది. కొంతమంది లీక్ చేసిన వాళ్ళని పట్టుకున్నారు, జైల్లో వేసినారు. ఆ తర్వాత రీ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. ఆ రీ ఎగ్జామ్ కండక్టెడ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు మంత్రిగానే రీ ఎగ్జామ్ కూడా అయిపోయింది. రిజల్ట్ వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఎంబీబీఎస్ సీట్లు దొరుకుతున్నాయి, వెటర్నరీ సీట్లు ఉంటాయి, బీడీఎస్ డెంటల్ కాలేజ్ సీట్లు వచ్చేస్తాయి. ఇంకా చర్చ ఎక్కడ ఉంది? ఆయుష్ డిపార్ట్మెంట్ల కాలేజీలన్నీ కూడా నింపుతారు. అయిపోయింది. ఇంకా అయిపోయిన దాని గురించి ఇప్పుడు చర్చ పెట్టడంలో అర్థం లేదు, దానికోసం పార్లమెంట్ ఆపడంలో అర్థం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ రాజకీయం కోసం చేస్తుంది. అవును, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇప్పుడు ఆడ లాఠీ చార్జ్ అంటే అమిత్ షా రాజీనామా చేయాలి, లేదా అమిత్ షా కదా నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? ఇదే రాహుల్ గాంధీ 2013లో 12లోనో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరు రాజీనామా అంటే ప్రధానమంత్రి రాజీనామా చేస్తాడా? ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజలు డిసైడ్ చేస్తారు అన్నాడు. మరి ఇప్పుడు ప్రజలు డిసైడ్ చేయరా? నువ్వు డిసైడ్ చేస్తావా? నరేంద్ర మోడీని 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్నారు. 2 సంవత్సరాలు పూర్తయింది. 3 సంవత్సరాల తర్వాత తప్పకుండా ప్రజలు డిసైడ్ చేస్తారు. నువ్వు డిమాండ్ చేస్తున్నావు అంటేనే నువ్వు ఈ దేశంలో ఏదో ఒక అనిశ్చిత పరిస్థితిని క్రియేట్ కావాలి. ఆ అనిశ్చిత పరిస్థితులలో తన రాజకీయమైనటువంటి పబ్బం గడుపుకోవాలనేది. అంటే ఇటువంటి పరిస్థితులు వస్తే రాజకీయ చలిమంటలు కాసుకొని అందులోకెళ్ళి బయటపడాలనేటువంటిది రాహుల్ గాంధీ కుట్ర తప్పిస్తే ఏం లేదు. ఇప్పుడే కాదు, 2029 కూడా నువ్వు గెలవవు. కాబట్టి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలవవు అనేది ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు ఈ అనిశ్చిత పరిస్థితి క్రియేట్ అయితే తప్ప తనకి ఏమన్నా లాభం జరగదు అనేటువంటి దీంట్లో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కుట్ర. ఈ రాహుల్ గాంధీ కుట్ర వెనుక కూడా ఇంకా చాలా పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయని మా అనుమానం అండి. ధర్మేంద్ర ప్రధాన్ గతంలో పేపర్ లీకేజ్ అయిందని రోడ్డు ఎక్కి ధర్నా చేశారు, దెబ్బలు కూడా తిన్నాడు. ఇప్పుడు అదే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే లాఠీ చార్జ్ చేస్తున్న విద్యార్థుల మీద, అంటే అప్పుడు చేసింది ఆయన న్యాయం అయితే ఇప్పుడు చేసింది విద్యార్థులు చేసింది నేరం ఎలా అవుతుంది అనేది ప్రశ్న. అటు రాజస్థాన్ కూడా చాలా ఆమె ప్రియాంక గాంధీ చెప్తుంది కదా, రాజస్థాన్లో సచిన్ పైలటే ధర్నా చేసిండు అగెనిస్ట్ గెహ్లాట్ రాజీనామా చేసిండు. గెహ్లాట్ మరి అప్పుడు సమర్థించింది మేడం ప్రియాంక గాంధీ. మరి అంటే దేశంలో చాలా రాష్ట్రాల్లో అంతేందుకు రాజశేఖర రెడ్డి ఇక్కడ ఉన్నప్పుడు ఎంసెట్ లీక్ కాలేదా తెలంగాణలో? అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎం రాజీనామా చేసిండా? లీక్ చేసినా అరెస్ట్ చేసిండు. అది సిస్టమ్, వ్యవస్థ. అది నువ్వు రాజీనామా చేసి నువ్వు 55 ఏళ్ళ దేశాన్ని పరిపాలించినావు, వివిధ రాష్ట్రాలను కూడా పరిపాలించినావు కదా, అప్పుడు నువ్వు రాజీనామా చేసినావా? కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియదా మనకు? అందుకోసం నీ మాట్లాడేటప్పుడు నోరు ఉంది కదా అని ఇష్టమైనట్టు మాట్లాడితే ప్రజలు వింటున్నారు, అందుకోసం నవ్వుకుంటున్నారు, అంతే, అంతకంటే ఎక్కువేం లేదు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్కాములు చేసింది, అవినీతి ఆరోపణలు వచ్చినాయి, దానికి సంబంధించి నీతివంతమైన పాలన అందించేది, లీక్ లేకుండా పాలన అందించాలందుకే మోడీకి దేశ ప్రజలు పట్టం కట్టారు. అయితే మోడీ ప్రభుత్వం వచ్చినందుకే పేపర్ లీకేజ్ దాదాపుగా 540 సార్లు పేపర్ లీకేజ్ అవుతుంది. దానికి సంబంధించి బాధ్యత లేదు ప్రధానమంత్రికి అనేది కూడా ప్రధాన ఆరోపణ. 540 సార్లు కావచ్చు, 1000 సార్లు కూడా అనొచ్చు. ఇప్పుడు నిన్న మొన్న 152 సార్లు రాహుల్ గాంధీ అన్నాడు. 152 సార్లు అంటే దగ్గర ప్రతి సంవత్సరం ఒక 15 సార్లు అయ్యి ఉండాలి. అది ఎవడన్నా నమ్ముతాడా? ఎవడన్నా నమ్ముతున్నాడు ఆ విషయం? అవి రాష్ట్రాలు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటువంటివి జరుగుతుంది, లీక్ అవుతుంటాయి. కాబట్టి తెలంగాణది కలుపుకుంటే నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళనాడు కలుపుకుంటే డిఎంకే ప్రభుత్వం. కాబట్టి అన్నీ బోగస్ మాటలు. ఒకటి 2 విషయాలు చాలా స్పష్టం ఏంటంటే 2014లో నరేంద్ర మోడీ మీద విశ్వాసంతో ఓటేశారు. పరిపాలన చేసినటువంటి తీరు మీద ఆ విశ్వాసంతో 2019లో ఓటేశారు. అదే విశ్వాసంతో 2024లో ఓటేశారు. ఇప్పుడు రేపు 2029 కూడా మళ్ళీ ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఇవన్నీ వస్తాయి చర్చకు.
అప్పుడు చెప్పాలి. కానీ నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా దిగజారి రాజీనామా చేయమని అడగడం అనేటువంటిది అది నీ చేతగాని దద్దమ్మ రాజకీయాలని నేను అంట. నీకు నిజంగా దమ్ముండి శక్తి ఉంటే ప్రజల దగ్గరికి అంతేందుకు ఏ రాష్ట్రానికి రేపు పొద్దున ఉత్తరప్రదేశ్ వస్తున్నాయి కదా, పోరాదు ప్రజల దగ్గరికి పోయి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇట్లా ఈసారి చెప్పరా వద్దని ఎవరన్నారు? ప్రభుత్వము పార్లమెంట్లో వినకపోతే ధర్నా చేస్తారు, ధర్నా చేసిన తర్వాత కాకపోతే ప్రజల దగ్గరికి పోతారు. మేము కూడా ప్రజా ఉద్యమాలు చాలా చేసినాం. ధర్మేంద్ర ప్రధాన్ ప్రజా ఉద్యమాలు చేసిండు, ఆయన కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినోడే. మేమందరం కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం. ఏమి చక్కబాజీ నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి పుట్టి రాలే. మేము కూడా శాసనసభలో ఇటువంటి జరిగినప్పుడు డిమాండ్ చేస్తే ఒక్కసారన్నా నువ్వు ఎంక్వైరీ పెట్టినావా? ఢిల్లీలో మీ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో మీ గవర్నమెంట్ ఉంది. అక్కడ దీనికి సంబంధించి విద్రోహ శక్తులు దాంట్లో ఉన్నాయంటున్నా. మీరు గుర్తించిన విఫలం అయితే ఇంటెలిజెంట్ ఏమన్నా విఫలమైంది అనుకుంటున్నారు? అక్కడ ఇంటెలిజెన్స్ విఫలం కాదు. కొన్నిసార్లు ఏమైతే అంటే విద్యార్థులు అనే పేరు మీద మనం కొంత ఉదాసీనంగా ఉంటాం. రానియొచ్చులే అని అంటే విద్యార్థులనే ఉంటారు అనేటువంటిది ఉంటాం. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వస్తారు అనేటువంటి విషయం మనకి చెప్పడం జరిగింది కూడా. వాళ్ళే యాంటీ సోషల్ ఎలిమెంట్స్. వేదిక మీద కూర్చున్న యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద ఎవరు ఉంటారు మళ్ళీ ఇంకా మొబిలైజేషన్ ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇంటెలిజెన్సీ వైఫల్యం అని కాదు, కానీ కొన్నిసార్లు ఏంటంటే విద్యార్థులను సానుభూతం చేసినటువంటి చూసినటువంటి ఒక అంశాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు కూడా. చూద్దాం దాని పరిణామాలు ఎట్లుంటాయో చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి, అదేవిధంగా విద్యా వ్యవస్థ మార్పు రావాలని ధర్మేంద్ర ప్రధానే ఉండాలి. వాటితో పాటుగా ఏదైతే మోడీ ప్రభుత్వము అదేవిధంగా గత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. అదేవిధంగా ఏదైతే విద్యార్థులు వేస్తున్నా అందులో విద్రోహ శక్తులు పాల్పడి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. వీటన్నింటినీ బీజేపీ అడ్డుకుంటుంది. వాటితో పాటుగా ఏదైతే దేశ విద్రోహ శక్తులు ఏవైతే ఉన్నావో వారిని సమూలంగా మార్పు చేస్తామో, అదేవిధంగా విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు రావాల్సిన అవసరం కూడా ఎంత అయిందో ఆవశ్యకత కూడా ఉంది. దానికి సంబంధించి భారత ప్రభుత్వం దానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ సీనియారిటీ, అదేవిధంగా ఆయన ఉన్న అనుభవం దృష్ట్యా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటే అమలు కావాలంటే ధర్మేంద్ర ప్రధానే ఉండాలి. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. ఏదైతే నీటి విషయంలో ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది, రాబోయే రోజుల్లో కూడా అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రకాష్ రెడ్డి చెప్తున్నాడు. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.